అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీలు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 7వ గ్యారంటీ పరిరక్షణని ముందబెట్టాడని చెప్పేసి చెప్పక తప్పదు. గతంలో ఏ మంత్రి వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా, లేదా శాసనసభ్యులు నియోజకవర్గాలు తిరిగినా ముందస్తు అరెస్టులు అని చెప్పేసి ఎద్దేవా చేసిన రేవంత్ రెడ్డి నిన్న ఇవాళ దాదాపుగా ప్రజాపంద నాయకులందరినీ చలో అసెంబ్లీ యువజన సంఘం ఇచ్చిందని, చలో అసెంబ్లీ విద్యార్థి సంఘం ఇచ్చిందని, గ్రామ పంచాయతీ కార్మికులు ఇచ్చారని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అనేది, ముందస్తు అరెస్టులు చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని పొందబెట్టడమే అవుతుందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ మా పార్టీ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణని, అట్లాగే మోర్తాడు కమరపల్లి గ్రామ పంచాయతీ కార్మికుల్ని, కారోబార్లని, జిల్లా వ్యాప్తంగా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అవుతుందని, ఈ అప్రజాస్వామిక చర్యల్ని ప్రజాస్వామికవాదులంతా ఖండించాలని, కామ్రేడ్ రామకృష్ణ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాపంద డిమాండ్ చేస్తుంది.